సదర్ మేళ, దున్నపోతుల ఊరేగింపు కానీ, వాటి యొక్క పూజలు కానీ ఇవన్నీ కూడా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఆనాటి కాలంలో మరి ఆ శ్రీకృష్ణ భగవానుడు సంబంధించినటువంటి యొక్క వంశజరం కాబట్టి ఆనాడు అక్కడ జరుగుతున్నటువంటి సామాన్య ప్రజల మీద జరుగుతున్నటువంటి అగాత్యాలకు సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవాన్ నారకాసురుని అంతమొందించిన తర్వాత విజయోత్సవమే దీపావళి పండుగ అనేటువంటి మనకు చరిత్ర చెప్తా ఉంది. సో సదరు కన్నా ముందు ఏ పాడి పరిశ్రమ అయితే ఆధారపడి ఉంటారో, మనకు అన్నం పెట్టేది రైతు ఎక్కడైతే పొలాన్ని పూజ చేస్తాడో, అట్లా వీటి మీద పశువుల మీద ఆధారపడి జీవనం కొనసాగించేటువంటి యాదవులు కులవృత్తిగా వీటి మీద ఆధారపడి జీవనం కొనసాగించేటువంటి యాదవులు వాటిని పూజించుకోవడము ఆ విజయోత్సవాల్లో, వాటితో పాటు ఊరేగమనం అనేటువంటి సంప్రదాయం. దాన్ని అనుసరిస్తూ ఎన్నో వందల సంవత్సరాల వేల సంబంధించి జరుగుతున్న సందర్భం లోపల పాత నగరం లోపల సదర్ అనేటువంటిది, సదర్ అనే ఒక వర్డ్ ఏదంటే ఉర్దూ వర్డ్, అది సదర్ అంటే కుల పెద్ద అనేటువంటిది అర్థం వస్తుంది. సో ఆ కుల పెద్దకు సంబంధించినటువంటి యాదవ కుల పెద్దను కలవడం, సదర్ని కలవడం అనేటువంటిది గెట్ టుగెదర్ లాంటిది. యాదవులందరూ కూడా ఒక చోట ఆ విజయోత్సవాల లోపల అది ఆ పరంపరను కొనసాగిస్తూ యాదవులను ఒక్కచోట కలిసి ఆ సదర్ ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు, అధ్యక్షులు లాంటి వాళ్ళ సమక్షంలో అందరం కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకోవడం, ఒకరినొకరిని ఆలింగనం చేసుకోవడం, తర్వాత కష్ట సుఖాలు ఒక్కొక్కరు కష్ట సుఖాలు పంచుకోవడం అనేటువంటిది ఇది ఆనవాయితీకి వచ్చిన తర్వాత ఈ యొక్క పాత నగరం లోపల నిజాం ప్రభుత్వం 200 సంవత్సరాల యొక్క ముస్లిం పరిపాలన సంబంధించి 400 సంవత్సరాల ముస్లిం పరిపాలన సంబంధించి అనేక విషయాలు అనుకోకుండానే హిందూ ధర్మం లోపల చాలా అలవాట్లు కానీ వాడకాలు కానీ ఇవన్నీ వచ్చినటువంటి సందర్భంలో సదర్ అనే వాడు కూడా అట్లా వచ్చింది.